'ఓజీ' సినిమా రిలీజ్ అయింది. సో, అభిమానులైతే ఫుల్ ఆహ్, ఎంజాయ్ చేస్తున్నారు ఆ సినిమాని. వాళ్ళు ఎంగేజ్ అయిపోయారంటే ఇన్నాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి రోల్ వాళ్ళు ఎప్పుడు చూసలేదు. సో, మీకెలా అనిపించింది సినిమా? మరి నాకు ఏం చెప్తారు సార్? నాకు దాదాపు 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం మా గురువుగారు కేఎస్ఆర్ దాస్ గారు, హ్మ్. మన్మోహన్ దేశాయ్, హిందీలో మన్మోహన్ దేశాయ్ గారు, వీళ్ళిద్దరూ క్రైమ్ సినిమాలు ఎవరైనా తీశారు బ్రహ్మాండంగా. సూపర్ సూపర్. ఈ కథా కమర్షియల్‌లాగా ఉంటది. అయితే వాళ్ళు టెక్నాలజీలో కొంచెం టెక్నాలజీ ఉపయోగించడం తప్పితే కథా కమామిషం 40 ఏళ్ల క్రితం కథే. హ్మ్. 40 ఏళ్ల క్రితం ఈ క్రైమ్ మన్మోహన్ దేశాయ్ మాస్టర్. మా సౌత్‌లో మన కేఎస్ఆర్ దాస్ గారు, ఏజెంట్ గోపి, రహస్య గూఢ రకరకాలు ఇలాంటి దుమ్ము రేపి ఈ డ్రగ్స్ అనేది సినిమాలో ఓ ఫైట్లు ఉన్నాయి, బ్రహ్మాండం ఫైట్లు తీశారు, యాక్షన్ ఏమి చెప్పుకుంటానికి నాకైతే హ్మ్. ఒక్క సీన్ పిడి బిగించి బా ఏం సీన్ రా అంటానికి కానీ, అబ్బా ఏమి ఎపిసోడ్ రా అంటానికి కానీ, బా ఏమి ఫైట్ రా అంటానికి కానీ ఏమీ లేవు. వెళ్తావు ఆరంభం నుంచి కొట్టడం మొదలెడితే స్టంట్ మాస్టర్ పంచీలు ఇస్తున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ వాయిస్తున్నాడు. డిస్కౌం డిషోం డిడి డిడి ఇదే సినిమా అంతా త్రూఅవుట్ సినిమా. ఆయన డిషు షూటింగ్లు, పంచింగ్లు, ఇక్కడ డ్రమ్స్ వాయించడం మనాడు తమన్ మ్యూజిక్. హ్మ్. తమన్ మ్యూజిక్ దరువు, స్టంట్ మాస్టరు దరువులు అరుపులు తప్పితే సినిమాలో ఎక్కడా ఏమీ లేదు. ఒక ఫైట్, కొత్త ఫైట్ ఏమైనా ఉందో లేదు. కొత్త చేజ్ ఏమైనా ఉందో స్పెషల్గా బా ఇంగ్లీష్ సినిమాలో తీదంతా ఏమీ లేదు. పాత ఫైట్లే పాత ఫైట్లే అదే చిరంజీవి ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు యాక్షన్ మూవీస్ చేయలేదు కనుక, యాక్షన్ మూవీస్ తక్కువగా అతను బాడీ లాంగ్వేజ్ కూడా యాక్షన్ పనికిరాదు అతనికి. హ్మ్. అతని బాడీ లాంగ్వేజ్ సేవ్ చక్కటి రొమాంటిక్ కామెడీ, బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ గా చేయటం, గబ్బర్ సింగ్ లాగా, ఖుషీ లాగా, ఇలా అలాంటి వాటికి బాగా సూటబుల్. లేకపోతే లాయర్ వకీల్ సాబ్ లాగా ఆ సీరియస్ క్యారెక్టర్, సీరియస్ గా అలాంటి వాటికి ప్రజలు కూడా ఆమోదిస్తారు. ఎందుకంటే అతని బాడీ లాంగ్వేజ్, అతని వాకింగ్ స్టైలు, అతని కెమిస్ట్రీ అంతా కూడా అలా చక్కగా ఎంజాయబుల్. అందుకని యూత్ ఫాలో అయ్యేది. చక్కగా ఉంటాడు. అది తన కప్పు కాని తన కప్పు, ఇట్స్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ, తన కప్పు ఆఫ్ టీ కాని వేసుకున్నాడు, వేయించుకున్నాడు. ఏదో వేసాడంతే. ఎక్కడ ఉందని నువ్వు చూసావు సినిమా? చూసాను సార్. ఎక్కడన్నా ఒక్క సీన్ చెప్పు. ఇప్పుడు చూసి 2 రోజులు 3 రోజులు హ్మ్. ఒక్క సీన్ చెప్పు. ఈ సీన్ బ్రహ్మాండం అండి, మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేసి చెప్పు ఒకటి. అంటే నేను యాక్షన్ మూవీ లవర్‌ని కాబట్టి నాకు యాక్షన్ ఎపిసోడ్స్ నచ్చాయి సార్. ఒక సీన్ చెప్పు, ఒక డైలాగ్ చెప్పు పోనీ. ఇంటర్వెల్ సీన్ బాగుంది సార్. ఏముంది దాంట్లో చెప్పు. పాత ఒక డైలాగ్ చెప్పు, ఒక గుర్తున్న డైలాగ్ చెప్పు, ఒక గుర్తున్న పాట చెప్పు. ఒకటి చెప్పు, సినిమా చూసావు కదా, ఆ! బాగుందన్న ఒక గుర్తున్న పాట చెప్పు. సాంగ్స్ అంటే ఒక ముందు పల్లవి, నుంచే చూస్తున్నాం. ఒక పల్లవి, పల్లవి గుర్తుంటది కదా, మంచి 'సువ్వి పాటలు. సువ్వి' సాంగ్ ఒకటి, ఆ? 'సువ్వి సువ్వి' సాంగ్ ఒకటి, చూ- మళ్ళీ 'ఫైర్ చూడు స్టోన్' ఎంత తడువుకుంటున్నావు. అది బాగుందంటే సినిమా టప్పని వస్తాయి. ఓకే. ఇప్పుడు గబ్బర్ సింగ్ చూసాం, హ్మ్. బయట నుంచి రాగానే సినిమా ఉంది, ఆహా ఆ పాటలకు ఎపిసోడ్ బాగుంది, ఈ కోట శ్రీనివాసరావు సెంటిమెంట్ డ్రామా బాగుంది, హ్మ్. వస్తాయి, గుర్తొస్తాయి గమ్ముకుని కరెక్టే. కదా. హ్మ్. వకీల్ సాబు పోలీసుని ఇంట్రాగేట్ చేసేది, హ్మ్. వాళ్ళిద్దరి మీద గుర్తొస్తాయి కదా. అమ్మాయిని పోలీస్ కానిస్టేబుల్ని హ్మ్. నువ్వు అడుగుతాడు కదా కోర్టులో, ఇప్పటికీ పాపలు అట్లా గుర్తుండిపోయే సీన్లు, గుర్తుండిపోయే డైలాగు, మళ్ళీ మళ్ళీ తలుసుకోవాల్సిన ఏందో చెప్పు. ఓకే. ఒక్కటి చెప్పలేము. కొట్టుకుంటున్నారండి, పంచులు కొట్టుకుంటున్నారు, గన్నులు కొంతసేపు, చేతులతోటి కొంతసేపు, రాడులతోటి కొంతసేపు, ఇదే కొట్టుకుంటాం. ఏమో టైటిల్ కాడ నుంచి మొదలెడితే క్లైమాక్స్ దాకా అదే కదా. ఎక్కడ ఆగిందా, కొట్టుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ. ఆ, అది నాకైతే నచ్చలా. ఏదో ఓపెనింగ్ ఉంటుంది సిటీస్ లో, హ్మ్. కొంచెం ఓపెనింగ్స్, ఈ క్రైమ్ సినిమా ఉంటుంది. హ్మ్. బీసీ సెంటర్లు రేపు సోమవారం తర్వాత ఎక్కడ రెండో వారానికి ఉండదు నాకు లెక్క. ఓకే. ఎందుకంటే బీసీ ఏరియాలో ఒట్టి ఫైట్స్ ఉన్న సినిమా రాలేదు కదా. ఆ మన్మోహన్ దేశాయి, కేఎస్ఆర్ దాస్ గారు కూడా ఒట్టి క్రైమ్ సినిమా తీసి పోయినాయి. హ్మ్. క్రైమ్ తో పాటు, యాక్షన్ తో పాటు అప్పటికప్పుడు అప్పటి వెరైటీలు, అలా కూడా మంచి కొంచెం కొంచెం డ్రామా, కథ కమామిషం ఉన్నాయి. దీంట్లో కథ కూడా లేదు. డ్రగ్స్ కథ, ఆ, ఎంతసేపు కంటైనరు కంటైనరు కంటైనరు. హ్మ్. ఆరంభంలో మొదలెడితే కంటైనర్, చివరి దాకా కంటైనర్ కంటెంట్ లేదు, కంటైనర్ ఉంది అక్కడ అంతే. ఓకే. సో నిలబడే కథ కాదు, నిలబడే సినిమా కాదు. హ్మ్.
నేను సినిమా వాడిగా సినిమా లక్కీ నేను కోరుకున్నాను. సినిమా ముందు కూడా చెప్పాను, సినిమా డబ్బులు రావాలి, ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి డబ్బులు వెనక్కి రాకపోతే ఇండస్ట్రీకి నష్టం. ఆ డబ్బులు వస్తున్నాయి అదృష్టవశాత్తు. ఏ సెంటర్స్ అంతా కూడా సిటీలో వచ్చేస్తాయి. మిగతా స్టేట్లో టోటల్ డల్. ఇక్కడ మన స్టేట్లో అయితే కాస్త కోసం ఉంది, మిగతా స్టేట్స్లో అంతా ఏమీ లేదు. టు బి ఫ్రాంక్ మిగతా స్టేట్స్లో ఫ్లాప్ టాకే, మిగతా ఫ్లాప్ టాకే వచ్చింది. ఏం లేదు ఏమి లేదు. ఎక్కడైనా కొంచెం ఇమేజ్ని బట్టి తెలుగు ఏదో కనుక ఇమేజ్ అనుకున్న ఇమేజ్ని బట్టి ఫాలో అయిన బట్టి కాస్త కలెక్షన్స్ కనబడుతుంది. ఖాళీ థియేటర్లు రెండో రోజుకి థియేటర్లో టికెట్లు అవైలబుల్. ఫోన్ చేయి, ఏ థియేటర్కి అయినా ఫోన్ చేయి, టికెట్స్ లేదని ఒక థియేటర్ చెప్తే నేను ఇప్పటికిప్పుడు షబాబు చెప్తా. ఏ థియేటర్కి అయినా ఫోన్ చేయి, టికెట్లు లేవండి అని ఏ థియేటర్ అంటే. దెన్ నా ఫస్ట్ డే నేను ముందు ఓపెనింగ్ చూశాను. అరుపులు గిరుపుల వల్ల నా ఏంటి అరుపుల వల్ల మన జడ్జిమెంట్ కరెక్ట్గా లేదా అనుకుని నిన్న నైట్ షో వెళ్ళా. నిన్న నైట్ షో కాదు, నిన్న 6:15 షోకి వెళ్ళా ఇక్కడ హైటెక్లో. మొన్న అక్కడ చూశాను. అరుపులు ఫస్ట్ డే చూసాడు, 8 o'clock షో. అరుపులు గిరుపులు మనకి ఆ డైలాగులు కూడా సరిగ్గా వినపడ్డాయి. సరే ఒకటి ఈ అరుపులు గిరుపుల వల్ల మనం ఏదో మిస్ అయ్యాము, సరే ఒకసారి చూద్దాం, ఏమన్నా ఇంటి దగ్గరే కదా మళ్ళీ నన్ను తెప్పించి నిన్న 6 గంటల షోకి అడిగితే 4 గంటలకు అడిగితే ఉన్నాయి టికెట్లు. నిన్న 6 గంటల షోకి, నిన్న రిలీజ్. నేను 6 గంటల షోకి హైటెక్లో 4ంటికి ఫోన్ చేసి టికెట్లు బాక్స్ ఉన్నాయి సార్, బాక్స్ టికెట్లు వచ్చాయి, కింద ఉన్నాయి, కింద వద్దులే బాక్స్కి ఇవ్వమని చెప్పి బాక్స్ తీసుకుని వెళ్ళా. అది పరిస్థితి. ఇది నిన్న ఫస్ట్ డే 4 గంటల షోకి, 4 గంటలకు అడిగితే 6 గంటల షోకి నాకు టికెట్లు వచ్చింది. ఇంకేమిటి అది హిట్. కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కలెక్షన్ వస్తాయి, ఎందుకంటే మాస్ హీరో కనుక ఫ్యాన్స్ ఒకసారి ఎట్లా ఉన్నా చూస్తారు కదమ్మా. యూత్ ఇప్పుడు ఫ్యాన్సే కాకుండా యూత్ అందరూ కూడా, స్టూడెంట్స్ అబ్బాయిలు కూడా ఒకసారి చూడాలనుకుంటారు. లోపల ఏముందని తెలియకపోయినా పవన్ కళ్యాణ్ ఎందుకు వెనకాల గబ్బర్ సింగ్ గుర్తొస్తుంది. ఇప్పుడు నేను వెళ్తాను పవన్ కళ్యాణ్ సినిమా, ఫస్ట్ సినిమాకి ఎందుకు వెళ్తాను? రాజకీయాలు వేరు, రాజకీయాలు నాకు అతను తప్పులు చేస్తారని నచ్చదు. సినిమా హీరోగా ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ ఉన్నా అంటే అబ్బా చక్కని ఒక రొమాంటిక్ కామెడీ ఉంటుంది, హీరోయిన్ నేర్పించడము, హీరో చక్కటి కామెడీ ఉంటుంది, జాలీగా ఉంటుంది, సరదాగా బాడీ లాంగ్వేజ్ ఒక కెమిస్ట్రీ బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ కొంచెం అలా సాఫ్ట్ సెంటిమెంట్ చక్కగా అత్తారెడ్డి గారు ఇలాగా దాంట్లో ఏమైందిగా మిగతా అన్ని సినిమాల్లో కూడా తన సినిమా ఖుషీలో స్మూత్ సెంటిమెంట్ ఉంటుంది. అరుపులు పెడుపులు అంటాలు కాకుండా అలా స్మూత్ గా ఒక సెంటిమెంట్ వెళ్తా ఉంటుంది. బాగా తన సినిమాలో చూడొచ్చు, హ్యాపీగా 2 గంటలు కూర్చుంటే సరదాగా ఒక సెంటిమెంట్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ ఉంటుందని చూస్తాను. అందుకని ఫస్ట్ డే వెళ్ళాను నేను. ఫస్ట్ డే ఎందుకు చూస్తారు, అందరు హీరోల సినిమాలు చూస్తారు. ఫస్ట్ ఎందుకు చూస్తామంటే ఇలాంటి సినిమాలు, వేరే సినిమాలు చూస్తాం. మిగతా కొంతమంది బాగుంటే చూస్తాం. ఇలా మన లాంటి సినిమాలు ఫస్ట్ చూస్తా బాగోలేదు, అలా చూసేవాళ్ళు అందరూ ఉంటారు. అలా చూసేవాళ్ళు అందరూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాని అలాగే ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఉంటుందని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అలా కలెక్షన్స్ వచ్చేస్తాయి. కలెక్షన్స్ ఫస్ట్ వీక్ వచ్చేస్తే నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసారు, నెంబర్ ఆఫ్ సెంటర్స్, సో కలెక్షన్ వచ్చేస్తుంది, ఖర్చు పెట్టింది వచ్చేస్తుంది. ఈ తర్వాత ఇది బ్లాక్ బస్టర్ అవుద్ది, కనబూతని ఒప్పేసి సలార్ని ఇప్పించేస్తుంది, ఇది 2500 కోట్లు అవుతాయి. ఇవన్నీ సులువు అంత సీన్ లేదు దానికి. సీన్ ఎందుకు రేపు మండే తర్వాత మాట్లాడతాం కావాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.